and welcome to Sakshi Political Spice. ఇటీవల కాలంలో నటులు అలాగే శాసనసభ్యులు అయిన బాలకృష్ణ గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అక్కడి నుంచి తీసేయాలని చెప్పి ఆయన ఇప్పటికిప్పుడు తీసేయాలని చెప్పి అక్కడ సిబ్బందికి చెప్పడం అనేది చాలా చర్చనీయాంశం, వివాదాస్పదమైంది. సో ఈ అంశం గురించి మాట్లాడబోతున్నాం మనం. ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారు? చాలా వరకు జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ మన ఎన్టీఆర్ గారి వారసుడు అని చాలామంది అనుకుంటున్న తరుణంలో అండ్ ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ బహుశా కొత్త ఉత్సాహం నింపుతారు అని కొంతమంది చర్చిస్తున్న టైంలో బాలకృష్ణ గారు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. అండ్ ఇటీవల గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన వైసీపీ నాయకులు యంగ్ లీడర్ రాజీవ్ మనతో ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. మొత్తానికి ఎన్నాళ్ళలో ఎప్పుడో రావాల్సిన ఒక గొప్ప బాధ్యత మీకు రావడం అన్నది చాలా మంచి విషయం, మంచి పరిణామం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంగా మేము భావిస్తాను మేడం. రైట్. జరుగుతున్న డెవలప్మెంట్స్ అంటే ఒక టీడీపీలోనే ఇన్ని విభేదాలు, ఇంకా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అనే అంశంపై ఎందుకు ఇంత అస్పష్టత ఉందని మీరు భావిస్తున్నారు? ఒక అంటే ఇతర రెండో వర్గంలో ఉన్న వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఎరా అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది మేడం. ఆయన్ని ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగానే చూస్తున్నారు తప్ప భవిష్యత్తును ఇవ్వగలిగేటువంటి నాయకుడిగా సొంత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. అది మీరు ఏ బేసిస్ మీద అంటారు ఇంత స్ట్రాంగ్గా ఈ స్టేట్మెంట్ చేస్తే? వాళ్ళ సొంత తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో బహిరంగ మీటింగుల్లోనే వాళ్ళ సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అవర్ సీఎం క్యాండిడేట్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి జెండాలు పట్టుకొని ఏదైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు నాయకులే. దాన్ని బట్టి నేనేంటి రెండో తరగతి పిల్లాడన్నా చెప్తాడు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, కొడుకు దద్ది, ఇక తెలుగుదేశం అనేటువంటిది మునిగిపోయే నావా, దాన్ని ఎవరైనా కాపాడగలిగినోడు ఉన్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఆ మాత్రం తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడే మాట. ఇదేం నేను గొప్పగా ఎక్స్పెరిమెంట్ చేసి కనిపెట్టిన కొత్త విషయం అయితే కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఒక అవినీతిపరుడిగా ముద్రపడ్డారు, జైలుకి వెళ్ళి వచ్చారు. ఆయన అన్ని మాటలు తప్పితే చేతలు ఏమి చేయడం అన్నటువంటి విషయం ప్రజలకు అర్థమైంది. నారా లోకేష్ పరిస్థితి చూస్తే నోరు తిరగదు, నోరిప్పితే బూతులు, లేదు అంటే చండాలమైనటువంటి వ్యవహార శైలి, కడ్రాయిలతో నిలబెడతాను అంటాం, లేకపోతే ఎర్ర బుక్కులు అంటాం, ఒక జుబుక్సాకరమైనటువంటి వ్యవహార శైలి అయింది. ఇక పవన్ కళ్యాణ్ వస్తే తెంగరతనానికి మరో రూపంగా ఆయన తయారయ్యాడు. పొద్దున మాట్లాడిన దానికి సాయంకాలం మాట్లాడడానికి సంబంధం లేదు. టీడీపీలో ద్వితీయ శ్రేణికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఎలా మనం ఆపాదిస్తాం? ఎందుకంటే అయ్యో మీరు భలే చెప్పారండి, ఆయన దత్తపుత్రుడు కదా. మరి దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు, జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు సొంత కొడుకైన నారా లోకేష్ అయినా గొంతుల కాల మీద టైర్ కానుకుని కూర్చున్నాడు. కానీ దత్తపుత్రుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద ఎలకల పడి దుల్లీశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి సంబంధం లేదని మీరు నేను అనుకుంటే సరిపోదు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటిది అభినవభావ సంబంధం, ఒక ప్యాకేజీ రక్త సంబంధం లాంటిది అది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక వీళ్లతో పని అవ్వదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయంగా ఒక ఆశగా కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా లేదా అన్నది సెకండరీ. బట్ వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో కొంతమంది అభిమానులు ఎవరో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు ఎన్టీ రామారావు గారు గాడి దగ్గర కడితే అసలు బాలకృష్ణ గారికి వచ్చిన నొప్పి ఏంటో నాకు అసలు అర్థం కాల. అవును, అంటే నిజంగానే చాలామంది అభిమానుల ఫ్లెక్సీలు కూడా కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చండి. ఎందుకు కట్టుకోకూడదు? ఏ చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు లేవా, బాలకృష్ణ గారి ఫ్లెక్సీలు లేవా, లేదా నారా లోకేష్ ఫ్లెక్సీలు లేవా? అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మాత్రమే కడుపు మంట కాదు, ఆయన బొమ్మ కనబడినా కడుపు మంటతో చంద్రబాబు రగిలిపోతూ ఒక వ్యూహాత్మకంగా బావమరిదితో ఈ విధమైనటువంటి వ్యవహార శైలి చేయించాడు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఎవరితో అలాంటి ఒక పర్సనల్ ఇది పెట్టుకున్నట్టు మన గతంలో లేదండి. మీరు గమనించండి చరిత్ర, చంద్రబాబు నాయుడు కోసం ఏ దానికైనా బాలకృష్ణ గారు వెళ్తారు. ఆయన కోసం అయితే సరే వ్యక్తిగతంగా శ్రీ బాలకృష్ణ గారిని అసలు సీరియస్ పొలిటీషియన్గా ఎవరు పరిగణించరు. ఆయన ఏదో ఒక సినిమా స్టార్గా కొంత ఆ ఎనర్జెటిక్గా డైలాగులు ఏవో చెప్తాడు సినిమాల్లో అని. రియల్గా అయితే ఆయన కూడా పెద్ద ఏం మాట్లాడలేడు, రాజకీయాలు పట్టించుకోడు. ఎవరైనా ఫోటోకి వెళ్తే 1-2 దెబ్బలు వేస్తాడు, తిట్లు తిడతాడు తప్పితే స్పెసిఫిక్గా మనసులో పెట్టుకుని దాని మీద విషం కక్కేటువంటి మనస్తత్వం బాలకృష్ణకు ఉంటుందని కూడా ఎవరు అనుకోరు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? బిహైండ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలని అక్కడ నుండి బాలకృష్ణతో చెప్పి తొలగించాడు. మీరు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గమనించండి. చంద్రబాబు నాయుడు గారు అందరినీ మోసం చేసే వచ్చాడు. సీనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేశాడు, జయప్రద గారిని మోసం చేశాడని ఆవిడే చెప్పింది, లేదా మోహన్ బాబు గారు హెరిటేజ్ విషయంలో మోసం చేశారని ఆయనే చెప్పాడు. సో ఈ రకంగా హరికృష్ణ గారిని మోసం చేశారు, లక్ష్మీపార్వతి గారిని మోసం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక యంగ్ ఏజ్లో అద్భుతమైనటువంటి సినిమా భవిష్యత్తు ఉన్నప్పుడు కూడా 2009లో తీసుకొచ్చి
ఆయనతో ప్రచారాలు చేయించుకొని ఆయన యాక్సిడెంట్ అయిపోయి ఉంటే కూడా బెడ్ మీద పడుకున్నవాడితో కూడా ప్రసంగాలు చేయించుకుని ప్రచారాలు చేయించుకుని ఎలక్షన్లు అయ్యగానే ఎడంకాలతో తంతి వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు. అంటే కూరలో కరివేపాకులాగా అవసరానికి వాడుకుని అవసరం తీరాక తోసేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు డిఎన్ఏ. సో అటువంటి పరిస్థితుల్లోనే తర్వాత లోకేష్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ ఉన్నారనుకోండి, జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఆకాశం అంత ఎత్తు ఉంటాడు, రైట్, రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ చూసుకుంటే. నారా లోకేష్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ కాలు గోటుకు కూడా పనికిరాడు. సో ఆ ఇద్దరిని పక్కపక్కన పెట్టినప్పుడు నారా లోకేష్ కనిపించడు. సో నారా లోకేష్ కనిపించాలంటే ఏం చేయాలి చంద్రబాబు? జూనియర్ ఎన్టీఆర్ని తొక్కాలి. అందులో భాగంగానే రాజకీయంగా తొక్కి బయటికి పంపించేశాడు పార్టీ. కానీ అక్కడ అంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టారే. అవును. మరి ఆయన్ని రాణిస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని రానివ్వట్లేదు అనడంలో లాజిక్ ఏమిటి? ఎస్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు రాజ్యాలు ఏలాలని చెప్పి జన సైనికులో జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ రాజ్యాలు ఏలాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అని. కానీ పవన్ ఏమనుకుంటాడు? నేను చంద్రబాబు రాజ్యానికి రాళ్ళు ఎత్తుతాను అంటాడు. సో పవన్ కళ్యాణ్ ఈజ్ వర్కింగ్ ఫర్ చంద్రబాబు అండ్ నారా లోకేష్. ఎందుకు వద్దనుకుంటారు, ఎందుకు కాదనుకుంటారు? బట్ పవన్ కళ్యాణ్ లాగా ఏమి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ లాగా బానిస కాదు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్కి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. అవును, ఆయన ఎప్పుడు కూడా ఆయన స్పందించే తీరు కూడా చాలా హుందాగా ఉంటూ వచ్చింది. సో అటువంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ని ఆ ఎన్టీఆర్ అనేటువంటి 3 అక్షరాలు వినబడితే కూడా తట్టుకోలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ గారి వరకు ఆ విషయం కక్కే కార్యక్రమంలో భాగంగానే ఫ్లెక్సీలు తీపిచ్చాడు. నేనైతే ఒకటే నమ్ముతాను, మీరు ఫ్లెక్సీలు అయితే తీయించగలరు తప్పితే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అభిమానులు ఉన్నటువంటి అభిమానాన్ని ఎవరైనా తీయగలుగుతారా? కానీ ఆయన బాధపడి ఉంటారు కదండి. ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకు బాధపడరండి? మీరు గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి శాలిని గారిని ఎంతో బాధ పెట్టారు. చరిత్ర మర్చిపోదు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్కి ప్రొడ్యూసర్లను రానివ్వకుండా, కథలను రానివ్వకుండా, డైరెక్టర్లను రానివ్వకుండా ఎంత అనగదొక్కాలో అంత అనగదొక్కాడు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన స్వశక్తి మీద ఎదిగాడు. ఎన్టీ రామారావు గారు మనవడుగా, ఆయన రూపురేఖలు వచ్చినటువంటి వారసుడుగా స్వశక్తితో ఎదిగిన తర్వాత మళ్ళీ రాజకీయానికి వాడుకున్నాడు తీసుకొచ్చి. అయిపోయిన తర్వాత మళ్ళీ వదిలేశాడు. ఈరోజు ఫ్లెక్సీలు తీయమంటాం అంటే ఇంకంతకన్నా దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటి ఉండదు. ఏ లోకాన్ని ఉన్నా సరే సీనియర్ ఎన్టీఆర్ గారి ఆత్మ అయితే బాధపడుతుంది. సీనియర్ ఎన్టీఆర్ గారి ఆత్మ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ గారి మనసు బాధపడుతుంది, అలాగే ఫ్యాన్స్ కూడా బాధపడతారు. 100% నో డౌట్. ఇప్పుడు నిజానికి యాక్చువల్లీ సీనియర్ ఎన్టీఆర్ గారి ఆ ప్రతిభ, ఆ స్పార్క్ మన వాళ్ళందరిలో చాలామంది నటులు ఉన్నారు ఇంట్లో, అందరూ గొప్ప నటులు అయ్యుండొచ్చు. కానీ అందులో మీరు వాళ్ళందరూ గొప్ప నటులు అంటారేమో కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి కదా. జూనియర్ ఎన్టీఆర్కి ఉండే అంత స్పార్క్ ఎవరికి రాలేదు. నేను బాలకృష్ణ గారు మొన్న ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ నిన్న ఈ ఫ్లెక్సీల విషయంలోనే సీనియర్ ఎన్టీ రామారావు గారికి అసలైన వారసుడు నారా లోకేష్ అన్నాడు. అసలు సంబంధం ఏంటో నాకు అర్థం అలా. నారా లోకేష్ అనే ఆ వ్యక్తి ఎవరికి వారసుడు అవుతాడు? ఖర్జూర్ నాయుడుకి వారసుడు అవుతాడు. సీనియర్ ఎన్టీ రామారావు గారికి వారసుడు అవడు. అంటే చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారికి వారసుడు అవుతాడు. మరి అంతే కదండి. ఇప్పుడు నేను వారసుడిని ఎవరికి అవుతాను? మా తాత వీర్రాజు గారికి నేను వారసుడిని అవుతాను అంతే తప్ప మా అమ్మ నాన్నకి నేను ఎందుకు వారసుడిని అవుతాను? ఆ మాత్రం లాజిక్ లేకుండా రాజకీయ కక్షతో జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరం చేయాలనే ఉద్దేశంతో చేశారు. ఇంకొకటి, ఎవరికైనా నిజంగా అంతుంటే నిజమైనటువంటి ఎన్టీ రామారావు గారి వారసుడు ఎవరైనా ఉన్నారంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, నటన కానీ, మేడం ఆస్కార్ను తీసుకొచ్చినటువంటి సినిమాలో యాక్ట్ చేసినటువంటి గొప్ప నటుడు. ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ గారు కూడా సినిమాలో ఉన్నారు, నో డౌట్. ఇద్దరు అద్భుతంగా నటించినటువంటి వ్యక్తులే. ఇద్దరు కూడా ఈయనేమో తండ్రిని మించిన తనయుడిగా ఈయన, తాతను మించిన తనయుడిగా ఆయన. అవి ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద అయినా, చిరంజీవి గారు ఎంత పెద్ద అయినా, వాళ్ళిద్దరు ఆస్కార్ అవార్డులు తెచ్చిన సినిమాలలో ఎప్పుడు లేరు. అలాంటిది అటువంటి వాళ్ళని అవమానించడం ఎంతవరకు సమంజసం? అంటే ఇలా పెట్టినటువంటి అవమానాలకి, చిత్కారాలకి మనసు విరిగిపోయి ఇంకెప్పుడు ఇటువైపు చూడకూడదు అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళకి వెళ్ళిపోవాలి, మానసికంగా వాళ్ళని దెబ్బతీయాలనేటువంటి దాంట్లోనే ఇది జరిగింది. ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసి రేపు రాజకీయాల్లోకి వచ్చేస్తారా జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెడితే, అసలు మన ఫ్యామిలీ మెంబర్సే పక్కన పెట్టేసి ఇలా అన్నారు మన గురించి అని అనుకుంటే గ్యారంటీగా మనసు గాయపడుతుంది. ఫస్ట్ ఖచ్చితంగానండి మనసు గాయపడుతుంది. అండ్ ఎనీవే అంటే కానీ ఇప్పుడు నిజంగానే ఇప్పుడు లోకేష్ గారు ఫోర్ ఫ్రంట్లోకి రావాలని బాలకృష్ణ గారు కూడా నమ్ముతున్నారా? నమ్ముతున్నారు కాబట్టే కదండి నారా లోకేష్ వారసుడు అని అంటున్నారు. ఒకటండి, నారా లోకేష్ గారిలో విషయం లేదన్నటువంటి విషయం అందరికీ తెలుసు. బాలకృష్ణ గారు కూడా ఏమీ లేదు, పాదయాత్ర చేశారు విత్ టైమ్. అంటే జనంలోకి నేను వెళ్ళగలుగుతున్నాను వచ్చారు కదా ఈ మధ్య. ఎందుకు ఆ మాట అంటున్నారు మీరు? అంటే పాదయాత్ర అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టిన రోజును ఆయన స్టార్టింగ్ డే ఫోటో తీయండి, మిడిల్ ఆఫ్ ద పాదయాత్రలో జగన్ గారు ఫోటో చూడండి, ఫేస్ కానీ ఇది కానీ చూడండి, ఎండింగ్ ఆఫ్ ద పాదయాత్ర జగన్ గారు ఇది చూడండి, అలాగే నారా లోకేష్ తీయండి. ఈ 3 జగన్ గారిలో వేరియేషన్స్ ఉంటాయి.
ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం బాగానే ఉంటారు, మధ్యలో బాగా నీరసపడ్డారో లేదంటే రంగు తగ్గిపోవడమో లేదా ట్యాన్ అయిపోవడమో, చివరాఖరికి వచ్చినప్పుడు ఇంకా దారుణంగా ఆయన పరిస్థితి. ఎందుకంటే ఆయన నిజంగా వాకింగ్ చేశాడు. అసలు నారా లోకేష్ నేనైతే పాదయాత్ర చేశాడని నమ్మనండి. ఎందుకంటే మా ప్రాంతంలో కూడా పొద్దున నియోజకవర్గం ఉంటే సాయంకాలం నియోజకవర్గం టపా 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 అంత స్పీడ్గా ఎలాగ వస్తున్నాడో కూడా నాకు అర్థం అవ్వాలి. మా ప్రాంతం నాకు ఎగ్జాంపుల్ మా ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా చూసినప్పటికీ అందులోనేంటి వచ్చేసి ఒక దగ్గర నుండి ఇంకొక 20 కిలోమీటర్లో స్టాపింగ్ పాయింట్ ఉందో 30 కిలోమీటర్లో ఉందంటే ఆ 30 కిలోమీటర్లు నడవచ్చు కదా. అది నడవటం మానేసి ఒక దగ్గర ఆగిపోయి. సో నారా లోకేష్ ఈజ్ అ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అండి. ఒకటే మాట, నారా లోకేష్కి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు. సూటి ప్రశ్న ఒకటి అడిగి ఇవాళ ఈ క్లుప్తమైన శీర్షికని ముగిద్దాము రాజా గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ద్వితీయ శ్రేణి నెక్స్ట్ హూ ఇస్ ఇన్ కమాండ్ అంటే మీరు ఏం చెప్తారు? చెప్పాను కదా, నావికుడు లేని నావ తెలుగుదేశం పార్టీ, మునిగిపోబోయే నావ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీతో జత కట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ కన్నా ముందే సమాధి కాబోతున్నటువంటి పార్టీ జనసేన. అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అంటారు. రేపు ఏదన్నా పొత్తులో భాగంగా ఈ నిజంగా 20 సీట్లు కానీ తెలుగుదేశం జనసేన తీసుకుంటే 15 అన్నారు, 10 అన్నారు. సీఎం కూడా ఇవ్వనని చెప్పాడు కదండి నారా లోకేష్. నాకు ఎంత మీరు క్లుప్తంగా అన్నారు కాబట్టి ఈ ఆఖరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇదే నారా లోకేష్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో సీఎం అన్నాడు. ఏమాత్రం కొంచెన్నా సిగ్గుంటే పవన్ కళ్యాణ్కి వెంటనే పొత్తులోంచి బయటికి రావాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్న ఇస్తారనంటే టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని. మీ ఉమ్మడి ప్రభుత్వానికి టీడీపీ పొలిట్ బ్యూరోకి ఏంటంటే సంబంధం? అంటే ఇప్పుడు మేము ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, మేము ఆళ్ళ నాని గారు కాపు సామాజిక వర్గం నుండి డిప్యూటీ సీఎం ఇచ్చాం మేడం. కొట్టు సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎం ఇచ్చాం మేడం కాపు సామాజిక వర్గం నుండి. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అదే 2014 నుంచి 19 టెన్యూర్లో చినరాజప్ప గారు అదే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఇచ్చారు. అఫ్కోర్స్ అతను కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేదు, పవర్స్ ఇవ్వలేదు ఎవరికి. అంటే చినరాజప్ప గారి కన్నా, నాని గారి కన్నా, కొట్టు సత్యనారాయణ గారి కన్నా పవన్ కళ్యాణ్ స్థాయి చిన్నదా? అంత తగ్గిపోవాలా? సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బానిసలా మారిపోయాడు కాబట్టి ఇంకా ఆయన్ని రాజకీయంగా సమాధి అయిపోతున్నాడు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆఫ్టర్ 2024 ఎలక్షన్స్ అయితే ఏదో పార్టీలో విలీనం అయిపోవాలి, లేదా పార్టీని క్లోజ్ చేయనా చేసుకోవాలి. రైట్, వేచి చూద్దాం. రాజీవ్ గాంధీ గారు నిజంగా మీరు చాలా బలంగా ఎప్పట్లాగే అంటే చాలా ధీమాగా మాట్లాడుతున్నారు. ఇంకా ఎలక్షన్స్కి దాదాపు ఐ థింక్ 2 నెలలు ఉన్నాయా? అంతేండి. 2 నెలల లోపల మనకు అన్ని ప్రజల తీర్పు తెలుస్తుంది. తప్పకుండా ప్రజలు విజ్ఞులు కాబట్టి ఏం చేస్తారో వేచి చూద్దాం. నమస్కారం.